ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు కాలం నుంచి వచ్చిన 2 పాటలతో తమన్ ట్రోలింగ్ కి గురైతే 3వ పాటతో త్రివిక్రమ్ విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. పద్ధతిగా ఉండే త్రివిక్రమ్కి ఏమైంది? బూత్ డైలాగ్ ని పాటగా పెట్టేశాడేంటి? కమర్షియల్ హిట్ కోసం ఇంతగా దిగజారాడేందుకు? ఇలా మాటల మాంత్రికుడిపై ట్రోలింగ్ నడుస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. కుర్చీ మడతపెట్టి కొడితే అంటూ మహేష్ పాడితే ఏమైందో చూసేద్దామా? త్రివిక్రమ్ సినిమాల్లో బూతులకు చోటుండదు. గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు డైలాగ్స్ ను పద్ధతిగా అల్లుకుంటాడు. అందుకే త్రివిక్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అదేంటో గుంటూరు కారం తీయాలని ఏ ముహూర్తాన అనుకున్నాడో గానీ ఏం చేసినా ట్రోలింగ్ బారిన పడాల్సిందే అన్నట్టుంది. సినిమా మొదలైన తర్వాత చాలా కాలం షూటింగ్ ఆపేశారు. కథ బాగోలేదని మార్చడానికి టైం తీసుకున్నారన్నారు. పూజా హెగ్డేను తీసేశారు. కెమెరామెన్ మారాడు. తమన్ను తీసేస్తున్నారన్న వార్తను నిర్మాత ఖండించాల్సొచ్చింది. గుంటూరు కారం షూటింగ్ జరుపుకుంటే ఓ బాధ, ఆలస్యమైతే మరో బాధ అన్నట్టు అయిపోయింది. 6 నెలలు ఖాళీగా కూర్చుని సంక్రాంతికి రావాల్సిందే అంటూ 3 నెలల్లో నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేశారు. ఏదో రకంగా పండకి బొమ్మ పడుతుందనుకుంటే రిలీజ్ అయిన 2 పాటలు త్రివిక్రమ్ స్థాయిలో లేవన్నారు. ఇక 3వ పాట ప్రోమోలో శ్రీలీల డాన్స్ ఇరగదీసినా నెటిజన్లు మాత్రం బూతు పాట అంటూ ట్రోలింగ్ ఇరగదీస్తున్నారు. కుర్చీ మడత పెట్టి కొడితే అనే పదం తర్వాత ఉండే బూతు డైలాగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీన్ని పాటగా పెట్టడంతో లోతైన డైలాగులు రాసే త్రివిక్రమ్ ఇలాంటి సాంగ్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్లో బూతు తీసేసి పాటగా మార్చడంలో తప్పేముందని, అదిరిపోయి కమర్షియల్ సాంగ్ అవుతుందని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ, బూతులు మాట్లాడి నవ్వించడం చాలా ఈజీ, ప్రతి ఒక్కరూ నవ్వుతారు, కానీ నవ్విన వెంటనే మనల్ని తక్కువగా చూస్తారని ఆయన స్పీచ్ ని షేర్ చేస్తున్నారు. గుంటూరు కారం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సోసోగా, సెకండ్ సాంగ్ నిరాశపరచడంతో మాస్ బీట్ తో రానున్న 3వ పాటపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. 4 స్టెప్పులతో రిలీజ్ చేసిన ప్రోమో ఫ్యాన్స్ కు నచ్చింది. ముఖ్యంగా శ్రీలీల బాగా ఇంప్రెస్ చేసిన ట్రోలింగ్ డామినేషన్ చేస్తోంది. శనివారం రానున్న పూర్తి పాట ఎలాంటి కాంట్రవర్సీలకు తెరలేపుతుందోనన్న భయం ఫ్యాన్స్ లో లేకపోలేదు.